హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎన్ని తిన్నా కూడా తనివి తీరదు, అలా తింటూనే ఉంటామన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది. ఇవి చేయడం కూడా చాలా సింపుల్. పర్ఫెక్ట్గా, ప్లఫీగా, స్పాంజీగా అండ్ స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు స్పైసీ కొంచెం ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఇందులోనే సన్నగా తరుక్కున్న కరివేపాకు, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి. 4 కోడిగుడ్లని తీసుకొని పగలగొట్టుకొని వేసుకోండి. మీకు కావాలంటే మనం వేసుకున్న ఆనియన్స్, టొమాటో, కరివేపాకు, పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా చాపర్లో వేసుకొని సన్నగా వేసుకోండి. అప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎగ్స్ అన్నీ కూడా పెంకు లేకుండా పగలగొట్టుకొని వేసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఒక 3/4 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. మీకు కావాలి అంటే ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఒకసారి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇలా బీట్ చేస్తున్నట్టు కలుపుకోండి. చూస్తున్నారు కదా, పైన మీకు నురగ రావాలండి. అలా నురగ వచ్చిందంటే మనకి ఆమ్లెట్ చాలా ప్లఫీగా వస్తుంది. గుర్తుంచుకోండి, కంపల్సరీ ఇలా నురగ రావాలండి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని మరోసారి బాగా బీట్ చేసుకోండి. మీకు బ్రెడ్ లేకపోయినా ఈ విధంగా ఆమ్లెట్ చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుందండి. బ్రెడ్తో తింటే ఇంకా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత చిప్పగెంటతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పోసేసుకోండి. మీకు కావాలంటే ఆమ్లెట్ మొత్తాన్ని కూడా పరుచుకోవచ్చండి లిక్విడ్తో, బట్ నేనైతే కొంచెమే వేసాను. ఇప్పుడు శాండ్విచ్ బ్రెడ్ కానీ మిల్క్ బ్రెడ్ కానీ ఏదైనా బ్రెడ్ మీరు యూజ్ చేసేది తీసుకొని దీని మీద ఒక సైడ్ ఇలా డిప్ చేసి మరో సైడ్కి వీడియోలో చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకోండి. అప్పుడు మీకు ఆమ్లెట్కి సపరేట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా బాగా కాలిన తర్వాత చుట్టూరు బటర్ కానీ ఆయిల్ కానీ కంపల్సరీ వేయాలి. అప్పుడే ఆమ్లెట్ ప్లఫీగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఎక్స్ట్రాస్ అన్నీ కూడా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు నిదానంగా మరో సైడ్కి టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా బాగా కాలిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా మొత్తం కూడా ఆమ్లెట్లలాగా వేసేసుకోండి, బ్రెడ్ ఆమ్లెట్లలాగా. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.